అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికైతే మళ్ళీ హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. జూలై 13 టైం వచ్చేసి 8:30 అయితే అవుతుందన్నమాట. సో ఈరోజు మార్నింగ్ అప్డేట్స్ అయితే ఏమేమి ఉన్నాయనేది దగ్గరికి వెళ్ళి అయితే ఒకసారి చూపిస్తా. నిన్న అయితే ఓన్లీ మార్నింగ్ ఒకటి ఇచ్చాను అప్డేట్, ఈవినింగ్ అయితే ఇవ్వలేదు. సో నిన్న కొంచెం వర్ష కారణం వల్ల అయితే కొంచెం లేట్ అయింది, డీల్ అయింది. సో ఈరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా అప్డేట్ ఇస్తాను. సో ఈరోజు అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే లేట్ చేయకుండా మనం చూపించేస్తాను. లెట్స్ గో, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరికీ జై శ్రీ గణేష. సో ఈరోజు మార్నింగ్ 8:30 అయితే అవుతుందన్నమాట, జూలై 13. సో మార్నింగ్ అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు ఒకసారి. అదేవిధంగా మీరు ఫుల్గా గమనిస్తే పైన అయితే మనకు షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు 80 ఫీట్స్ షెడ్ అయితే మనకు రెడీ అయిపోయింది అనమాట. సో మొత్తానికైతే నిన్న మార్నింగ్ అప్డేట్లో అయితే నేను ఈ కట్టెలు అనేవి ఓన్లీ 3 కట్టేశారనమాట. ఈరోజు మార్నింగ్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి. అదేవిధంగా ఆర్చులు అయితే మనకు 9 అయితే కట్టేశారనమాట. అదేవిధంగా అన్న వాళ్ళు అయితే రేకులు కూడా కప్పేస్తున్నారు. సో చూసుకోవచ్చు, అన్నవాళ్ళు కార్పెంటర్ అన్నవాళ్ళు అయితే రేకులు కూడా వేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మనం దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేసుకుందాం. అసలు ఈరోజు మార్నింగ్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి వర్క్స్, కార్పెంటర్ వర్క్స్, అదేవిధంగా వెల్డింగ్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి అనేది దగ్గరికి వెళ్ళి అయితే ఇంకొకసారి చూపించేస్తాను. లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో చూసుకోవచ్చు, అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే అన్న వాళ్ళు అయితే చేస్తూనే ఉన్నారు. వెల్డింగ్ నాగబాబు అన్న చూడండి, అన్నవారు అయితే అక్కడ కూర్చున్నారు. సో నిన్న అయితే మనకు వర్క్స్ అనేది ఇక్కడ కాలు నిలబెట్టేసారు, చూసారా మీరు. యాక్చువల్గా ఈ కాలు నిన్న ఈ బేస్ మీద అయితే మనకు పడుకోబెట్టి అయితే ఉండిండే. సో అన్న వాళ్ళు ఎందుకు నిలబెట్టారంటే అక్కడ, సో అది ఓన్లీ సైడ్కి అయితే నిలబెట్టారు. మనకు ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడైతే ఒక వెల్డింగ్ వర్క్స్ లాగా అయితే మనకు స్టేజ్ లాగా మన బేస్ పైన వచ్చేసి ఇంకో వెల్డింగ్ చేశారనమాట. వేరేది మనకు ఒక పెద్ద రాళ్ళు పెట్టేసి ఒక స్టేజ్ లాగా పెట్టారు. అదేంటంటే పీఠం, స్వామివారికి పీఠము. అదేవిధంగా ఈ పీఠం మీద వచ్చేసి మనకైతే కాళ్ళు అయితే పెట్టేస్తారనమాట. నిన్నైతే మనకు ఈ విధంగా అయితే ఇక్కడ సైడ్కి అయితే పెట్టేశారు స్వామివారి కాళ్ళు వచ్చేసి. అన్న సందీప్ రాజన్ అంకుల్ని అడుగుతానేమో వాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ బేస్లో మనకు స్వామివారి పీఠం మీద అయితే కాళ్ళు అయితే పెట్టేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా మనకు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా వర్క్ జరుగుతున్నాయి ఇంకా అనేది. సో చూసుకోవచ్చు, స్వామివారిది ఏదైతే బేస్ ఉందో బేస్ మీద అయితే వెల్డింగ్ అయితే జరిగిందనమాట. ఇది కొత్త అప్డేట్. సో అదేవిధంగా ఇక్కడ చూశారు కదా, మనకి ఇది పట్టీలలాగా రాడ్లు పెట్టేసి కొట్టేశారు. ఇది నిన్న నేను చూపించాను అనమాట. నిన్న ఇక్కడ మీకు సైడ్కి స్వామివారికి ఏదైతే బ్యాక్ సైడ్ బేస్ మనకు వెల్డింగ్ అయితే ఏదైతే నిన్న పట్టీలు ఒకటి పెట్టారు. ఇక్కడ ఈ రాడ్ వచ్చేసి పై దాకా అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు, ఇది మ్యాక్సిమం పై దాకా కొట్టారు. అంటే ఆ కట్టెల ఆర్చ్ వరకు వెళ్ళిందంట. అంటే యాక్చువల్గా రేకుల షెడ్ వరకు అయితే ఆనుకొని లేదనమాట అది. సో జస్ట్ ఆడి వరకు ఏదైతే వెళ్ళిందో అక్కడి వరకు అయితే మనకు స్వామివారు అయితే ఏదైతే మనకు పడగలు స్వామివారి నాగుపాము ఏదైతే పడగలు వస్తుందో అక్కడి వరకు అయితే వస్తుంది అనమాట. సో ఆ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకున్నారన్న వాళ్ళు. కొంచెం ఒక 5 ఫీట్స్ ఎక్స్టెండ్ అయితే దూరం చేసుకోవడం అయితే జరిగింది. అన్న వాళ్ళు అయితే యాక్చువల్గా నిన్న ఒక టీం అనమాట, ఈరోజు ఒక టీం అనమాట. అన్న వాళ్ళు కార్పెంటర్ టీం కానీ వెల్డింగ్ టీం కానీ ఒకరు 24 అవర్స్, ఒకరు 24 అవర్స్ ఒకరు అనమాట. ఈరోజు మార్నింగ్ వేరే షిఫ్ట్ వాళ్ళైతే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. వేరే అన్న వాళ్ళు అయితే వర్క్లోకి అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి ఇక్కడ స్వామివారికి ఏదైతే ఉందో అన్న వాళ్ళు కట్టెలు తీసుకొచ్చి పైపులు దీని మీద అయితే సెట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అయితే అన్నవాళ్ళు మనకు స్వామివారికి ఏదైతే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఏదైతే మనకు బేస్ ఉందో ఆ బేస్లో చూసుకోవచ్చు. ఇక్కడ అన్నవాళ్ళు ముగ్గురు అయితే వర్క్ జరుగుతున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ ముగ్గురు, అక్కడ ఒక ముగ్గురు, అక్కడ ఒక ముగ్గురు అన్నమాట. సో వీళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడైతే సెట్ చేసుకొని ఆల్మోస్ట్ అయితే స్పీడ్ అయితే చేస్తున్నారు వర్క్స్ అయితే. ఏదైతే మన స్వామివారి బేస్ ఏదైతే ఈ బేస్ అయితే ఏదైతే ఉందో ఈ బేస్కి అయితే అడ్డం రాడ్లు అయితే కొట్టేస్తున్నారు అనమాట. సో అడ్డం కొట్టేసి సేమ్ అదేవిధంగా ఇట్లా నిలువు కూడా కొట్టేస్తారు కదా. సో మొత్తానికి నిలువు కూడా కొట్టేస్తారంట. సో ఈరోజు ఆల్రెడీ ఇక్కడ కొట్టేస్తున్నారు, కొంచెం వర్క్ అయితే జరుగుతుంది చూడండి. అన్న వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఒక 4 లైన్స్ అయితే కొట్టడం జరిగింది. సో అదేవిధంగా మనకు పైకి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏదైతే మనకు తడకలు కూడా వేసుకున్నారు చూడండి. ఇక్కడ తడకలు కూడా వేసుకోవడం అయితే జరిగిందనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ తడకలు వేసుకొని అయితే మనకి ఇక్కడ ఏదైతే ఫ్రేమ్ వచ్చిందో ఇక్కడ అడ్డంగా టోటల్గా అయితే మనకు
ఫ్రేమ్ కూడా పెట్టేసుకున్నారు. సో మనకి రైట్ సైడ్లో అయితే ఆల్మోస్ట్ అయితే ఇది కూడా ఒక కొత్త అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు పైదాకా అయితే షెడ్ పైదాకా అయితే రేకులు చూడండి. ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవి ఎక్కడైతే మనకు అడ్డము అండ్ నిలువు రాడ్లు అయితే వెల్డింగ్ కంప్లీట్ చేసేస్తారో ఆల్మోస్ట్ అయితే మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు మన స్వామివారి చేతి వచ్చేసి అక్కడ పెట్టేశారు చూడండి, అక్కడ పెట్టేశారు చూడండి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి అన్న వాళ్ళు అయితే ఇక్కడ ఏదో ఒక బేస్ లాగా అయితే రెడీ చేసి పెడుతున్నారు. అన్న వాళ్ళు అయితే ఇంకా వెల్డింగ్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే ఇదన్నమాట. సో ఏదైతే మనకు 70 feet పోల్ ఉందో ఒకసారి చూడండి. పై దాకా అయితే మనకి ఏ విధంగా కట్టెలు అయితే వెళ్ళాయో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అయితే ఈరోజు అయితే ఆ రేకుల అది ఏదైతే స్టింగ్ రేకులు ఉన్నాయో ఆ రేకులు అయితే కప్పేస్తారు. మొత్తం ఆ రేకులు కంప్లీట్ అయిపోతే ఈరోజు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కార్పెంటర్ వర్క్స్ వాళ్ళకైతే ఏం వర్క్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ చూడండి అన్న వాళ్ళు అయితే ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. అక్కడ వాళ్ళైతే ఆల్మోస్ట్ ఈరోజు వేసేసుకుంటారు అనమాట. అది వేసుకున్న తర్వాత వర్క్ అయితే మనకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కార్పెంటర్ వాళ్ళకైతే వాళ్ళకేం వర్క్ ఉండదు. ఏమున్నా అన్న వాళ్ళకి ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళకైతే ఇంకా ఈ స్వామివారు ఏదైతే మనకు కాళ్ళు లెగ్స్ అండ్ ఇవన్నీ ఏదైతే ఉన్నావో అవన్నీ నిలబెట్టేసుకొని ఈ పూలకి అయితే మనకు ఆల్మోస్ట్ అయితే వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఈరోజు ఆల్మోస్ట్ అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోగొడతారు అన్నవాళ్ళు. సో అదేవిధంగా మనకు రైట్ ఏదైతే స్వామికి లెఫ్ట్ సైడ్ అయితే మండపం ఉందో ఆ మండపంలోకి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను. సో చూసుకోండి. అదేవిధంగా మనకు స్వామివారి బొజ్జ ఏదైతే ప్లేస్లో ఉందో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. నిన్న ఇక్కడైతే మనకు కట్టే రౌండ్గా అయితే తట్టేసుకొని ఉండిండే అనమాట, పెట్టేసుకొని ఉండిండే. అదేవిధంగా పైన చెస్ట్ ఉండిండే. సో మొత్తానికి అయితే అన్న వాళ్ళు తీసేసి ఇక్కడ అయితే పెట్టేశారు. చూడండి ఎంత పెద్దగా ఉందో బొజ్జ. మనకు భూగోళాకారం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే మనకు బొజ్జ అయితే కనిపిస్తుంది అనమాట. సో చూసుకోవచ్చు ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ మనకు బొజ్జ అనమాట. ఇక్కడ నుంచి మనకు స్వామివారిది ఏదైతే ఉందో అది మనకు చెస్ట్ భాగం అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో ఈడి వరకు. ఇది మనకు స్వామివారి ఏదైతే ఉందో ఇది మనకు తల హెడ్ అనమాట. సో చూసుకోండి అన్న వాళ్ళు లోపల కూడా ఆల్మోస్ట్ అయితే మనకు ఏ విధంగా అయితే వెల్డింగ్ చేశారో రాడ్లతోటి పెద్ద రాడ్లు పెట్టేసి ఈ రాడ్ తీసుకెళ్ళి మనకు లోపల రౌండ్గా ఏదైతే మనకు ఒక కమాన్లకు రౌండ్గా ఏదైతే ఉందో అది మొత్తానికైతే రౌండ్గా పెట్టేసి అన్న వాళ్ళు అయితే బొజ్జ అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. చూడండి మనకి సన్న రాడ్లు మొత్తం ఒక గ్లోబల్ టైపింగ్ లాగా అయితే వేశారనమాట. మొత్తం ఏ విధంగా చేశారో చూడండి. ఈ బొజ్జ వచ్చేసి మనకు సేమ్ మనకు స్వామివారి ఆల్మోస్ట్ అయితే అక్కడ స్వామివారి బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ మీద ఆ పీఠం ఉంది కదా, ఆ పీఠం కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మనకు స్వామివారి పాదాలు అయితే పెట్టేస్తారు. పాదాలు పెట్టేసిన తర్వాత స్వామివారి ఏదైతే ఈ బొజ్జ ఉందో ఈ బొజ్జ స్వామివారి బొజ్జ అయితే సెటప్ చేసి పెడతారనమాట. బొజ్జ పెట్టిన తర్వాత మనకు ఆల్మోస్ట్ మనకు సైడ్కి అయితే చేతులు వస్తాయి. ఆ చేతులు మనకు ఏదైతే లెఫ్ట్ అండ్ రైట్ ఉందో ఆ చేతులు అయితే పెట్టేస్తారనమాట. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే మనకు చేతులు పెట్టిన తర్వాత ఏదైతే మనకు హెడ్ తర్వాత ఏదైతే మనకు అది ఉందో సో అది ఆల్మోస్ట్ అయితే పెట్టేస్తారనమాట. మనకు తర్వాత పైన స్వామివారికి ఏదైనా పడగలు పాములు ఇంకేమైనా రావాల్సినవి ఉంటే అవి కూడా పెట్టేస్తారు ఆల్మోస్ట్ అయితే. సో వెల్డింగ్ వర్క్స్ అయితే ఇప్పటివరకు అన్న వాళ్ళు చేశారు కదా. సో ఇప్పుడే అన్న వాళ్ళు మళ్ళీ కొంచెం నాష్టా చేయడానికి అయితే బయటికి అయితే వెళ్ళారనమాట. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే మనకి స్వామివారిది కంప్లీట్గా అయితే ఇది ఏదైతే మనకి ఈ లెఫ్ట్ సైడ్ మనకి కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనకి బేస్ అనేది ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే మనకు రైట్ సైడ్లో ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత అన్న వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు మనకు లెఫ్ట్ సైడ్ బేస్ పెట్టలేరంటే ఈ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ బేస్ అనేది ఇంకా సెట్టింగ్ చేసలేరు, పొజిషన్లో అయితే పెట్టడం లేదు. ఆల్రెడీ అయితే ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నారు అన్న వాళ్ళు. సో తర్వాత అది అయితే మనకు తీసి పెట్టేసుకున్న తర్వాత ఈ పనులు అయితే శరవేగంగా చేసేస్తారనమాట. ఇది కూడా అక్కడ పెట్టేసుకొని అయితే అన్న వాళ్ళు వెల్డింగ్ వర్క్స్ అయితే రెడీ చేసేసి పెట్టుకుంటారు అనమాట. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు అన్న అక్కడ. సో వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అయితే మనకు జస్ట్ 5 వరకు అయితే వెళ్ళిపోయింది అనమాట. చూసుకోండి మనకు కట్టెలే అంత పైకి వెళ్ళిపోయాయి. మ్యాక్సిమం మనకు పోల్ వచ్చేసి ఈడి వరకు సామారు ఏదైతే తాళ్ళు కట్టుకుని ఉన్నాయో అక్కడ వరకు అయితే మనకు మ్యాక్సిమం వస్తాడనమాట. ఆ తర్వాత పైకి మనకు ఏదైతే ఉందో షెడ్ రేకులు అయితే పడిపోతాయి, స్టింగ్ రేకులు అయితే అవి పడిపోతాయి అన్నమాట ఆల్మోస్ట్. హాయ్, గుడ్ మార్నింగ్ అన్న. సో ఇక్కడ కూడా చూడొచ్చు అదేవిధంగా స్వామివారి
ఇది ఒక కాలన్నమాట, స్వామివారి లెగ్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు సైడ్ నుంచి అయితే చూపిస్తాను చూడండి మీకు ఎట్లా చేస్తున్నారో వర్క్ అనేది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ సైడ్కి అయితే ఏదైతే ఉందో ఇది కూడా మనకు నిన్న కట్టలు అయితే కట్టడం జరిగింది, కొంచెం ఎక్స్టెండ్ పై దాకా తీసుకుపోవడం జరిగింది అనమాట. సో మీకు కొంచెం ముందరికి వెళ్ళి అయితే చూపిస్తాను ఏ విధంగా కట్టారు ఏం కదా అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనకి ఇది ఉందో మనకు బ్యానర్లకు వేస్తారు అనమాట, డిస్ప్లే కనబడడానికి అడ్వర్టైజ్మెంట్లకు ఏదైతే ఇది ఉందో మనకు ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ప్లస్ అక్కడ రెండు అయితే సైడ్లు అయితే కట్టేసుకున్నారు, సేమ్ ఏ విధంగా కట్టేసుకున్నారో చూడండి. ఆల్మోస్ట్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆర్చ్ మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో మొత్తానికైతే వర్క్ అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు, నేను యాక్చువల్గా చాలామందిని అడుగుతున్నాను, సో అన్న పోస్టర్ ఎప్పుడు రిలీజ్, పోస్టర్ ఎప్పుడు, మనకు సందీప్ రాజ్ కుమార్ అన్న గారిని కూడా అడగడం అయితే జరిగిందనమాట. అన్న వాళ్ళైతే మ్యాక్సిమం 1 వీక్ ఒక 5 days 2 days అని చెప్తున్నారు, కానీ మ్యాక్సిమం అయితే చెప్తలేరు ఈ డే అని. కానీ ఆల్మోస్ట్ అయితే మనకు రివ్యూల్ అయితే చేస్తారు అన్న వాళ్ళు. సో కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ వర్క్స్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఏదైతే పోస్టర్ రిలీజ్ అవుతుందో అది కూడా నేను మీకు తొందరగా అయితే చూపించడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అయితే ఈసారి అయితే వినాయకుడు అయితే ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు. ఒకరైతే పాములు వస్తాయని, ఒకరైతే త్రిమూర్తిగా ఏదైతే మనకు హెడ్ ఉందో స్వామివారి హెడ్ వచ్చేసి 3 తలకాయలు అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే అన్న వాళ్ళు ఒక్కొక్కరైతే ఒకలాగా చెప్తున్నారు. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ కూడా మనకు ఏదైతే ఇక్కడ ఉందో అన్న వాళ్ళు అయితే వర్క్స్ అయితే స్టేజ్ లాగా అయితే వేసుకుంటున్నారు అన్నమాట. సో చూసుకోవచ్చు వెల్డింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయితే ఈరోజు అయితే కంప్లీట్ అయిపోతాయి. స్వామివారి బొజ్జ ఏదైతే ఉందో ఆ బొజ్జ, అదేవిధంగా స్వామివారి ఏదైతే చెస్ట్ ఉందో అదైతే అయిపోయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే హెడ్కి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఆల్రెడీ అది కూడా మనకు ఈవినింగ్ లోపు అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. జై శ్రీ గణేష.